హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కడపకు వెళ్తున్నాం. దారిలో మీకు కడప చుట్టూరు ఏమేమి ఉన్నాయి అందాలు అండ్ ఎవరిథింగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? సీదా ప్రొద్దులో స్టార్ట్ అయ్యి కాజీపేట వరకు రీచ్ అయిన తర్వాత కాజీపేటలో స్పీడ్గా వెళ్ళాలని సార్ చెప్పేవారికి కడపకు ఎంట్రెన్స్ అయినాం. కడపలో మీరు చూడొచ్చు స్టాచ్యూ, వైఎస్ఆర్ స్టాచ్యూ. కడపకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ పేపర్లు తయారయ్యే ఫ్యాక్టరీ మీకు చూపిస్తాను. ఆటో వాడు షడంగా అడ్డం వచ్చినాడు, చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే ఎట్టకేళ్ళకు చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. కడపలో స్పీడ్ వస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కడపలో టౌన్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు కలెక్టర్ ఆఫీస్, ఇది కలెక్టర్ ఆఫీస్ రోడ్, ఇది సర్కిల్, కలెక్టర్ ఆఫీస్ సర్కిల్, ఇది జంక్షను. జస్ట్ ముందరే మనకు కలెక్టర్ ఆఫీస్ రైట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. కలెక్టర్ ఆఫీస్ మనకు రైట్ సైడ్లో వస్తుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్లో కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఆ కనపడేదే కలెక్టర్ ఆఫీస్. దీని తర్వాత కొంచెం ముందర వెళ్తే మనకు ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎస్టేట్ వస్తుంది. మీకు దాని లోపల కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇలా ఉంది ఎంకత అనేది. చూడండి ఒకసారి ఏ విధంగా తయారైతే ఎంకత అనేది. మీరు చూడొచ్చు కలెక్టర్ ఆఫీస్, అది ఎంట్రెన్స్. అలాగే స్ట్రైట్ ముందరకు వెళ్తే మనకు రైట్ సైడ్ వచ్చేసి కడప స్టార్టప్ అని ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో బిల్డింగ్ బాగుంది. ఎటకేళ్ళకి మనం ఇక్కడికి వచ్చేసినాం, ఎంట్రెన్స్ అయినాం. ఈ ఎస్టేట్ రోడ్లోకి ఎంట్రెన్స్ అయినా. ఇప్పుడే మీకు చూపిస్తాను, చూడండి. కెమెరా అలవ్ లేదు కానీ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడొచ్చు మీరు, ప్లాస్టిక్ పేపర్స్ తయారవుతున్నాయి. మిషన్ అది అన్న ఆపరేట్ చేసుకున్నాడు. ఇక్కడ అవ్వ కూడా ప్లాస్టిక్ కవర్లు చేస్తుంది. ఇవన్నీ వాళ్ళ రా మెటీరియల్. ఇవంతా మనకు తయారైన ఒకటి పేపర్ ఉంది చూడండి, కవరు, ప్లాస్టిక్ కవరు, ఆరెంజ్ కలర్ది. ఇది చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీగా తయారు చేస్తున్నారు పేపర్స్, ప్లాస్టిక్ పేపర్స్ చాలా బాగా చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్ ఇదంతా వాళ్ళ యూనిట్ అంతా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కడపలో. ఇవి తయారయ్యే బబుల్స్, ఇవి ప్లాస్టిక్ బబుల్స్తో ఇవి ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తారు. మీకు ఇంకా దీంట్లో కలర్స్ ఉంటాయి. ఎల్లో కలర్ సంబంధించింది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎల్లో కలర్ సంబంధించింది. ఇది బ్యాక్గ్రౌండ్, దాని యూనిట్ బ్యాక్గ్రౌండ్. ఇది మనతో పాటు ఇంకొక కార్ వచ్చింది చూడడానికి. మనము మళ్ళీ రిటర్న్ పులివెందుల వెళ్తున్నాం. పులివెందుల మనకు కస్టమర్ విజిటింగ్కి వెళ్తున్నామండి. పులివెందుల లంచ్ ప్రిపేర్ మనకు. పులివెందుల్లో మనకు చందమామ హోటల్ ఉంది కదా, అక్కడ తినాలనేసి అంతసేపు బాగా తట్టుకోవడానికి నేరేడుకాయలు తీసుకొని నేరేడు పళ్ళు తింటా వెళ్ళాము. దావలో చాలా టేస్ట్ బాగున్నాయి ఫ్రెండ్స్. మనకు పులివెందులకు ఎగ్జాక్ట్లీ ఒక 2 కల్లా రీచ్ అవుతామని వెళ్తూ ఉన్నాం. చందమామ హోటల్లో బాగుంటుంది బిర్యానీ అనేసి వెళ్తే దారిలో మనకు మామిడి తోటలు కనపడినాయి. ఇక్కడ భాషన్న అని ఒక అన్న ఉన్నాడు. అన్నకు మామిడి తోటలో మనం మామిడి పండు తిన్నాము. చాలా టేస్ట్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అద్భుతంగా ఉంది మామిడి పండ్లు. ఏమంటే మాగిన పనులు లేవంట. పులివెందుల రీచ్ చేసి మనము ఇప్పుడే రీచ్ అయినాం. పులివెందులకు రీచ్ చేసి మన బిర్యానీ కూడా వచ్చేసింది. త్వరగా స్పీడ్గా తినేసి మన రిటర్న్లో ఇందులో వర్క్ అయిపోయిన తర్వాత నేను పులివెందుల్లో తను ఆ తాత చికెను బోటి ఇవన్నీ అమ్ముతా అంటే చాలా ఫేమస్. రిటర్న్ ప్రొద్దుటూరు రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. అంత పని అంతా క్లోజ్ ముగించుకొని రిటర్న్ ప్రొద్దుటూరు స్టార్ట్ అయినాము. మీరు చూడొచ్చు మహాత్మా గాంధీ స్టాట్యూ చాలా పెద్దది ఉంది. ఇది ప్రొద్దుటూరు రోడ్డు. మనకు దావలు వచ్చేటప్పుడు 6 వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. విజయవాడ బెంగళూరు హైవే చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రొద్దుటూరు రావడానికి జస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. కన్స్ట్రక్షన్ అందుకు చాలా స్పీడ్గా జరుగుతుంది. మీరు చూడవచ్చు రోడ్డు కూడా చాలా ఫ్రీగా ఉంది, ట్రాఫిక్ ఏం లేదు. ఏమంటే ఇలా ఈ దారిలో లారీలు వస్తుంటాయి. ఎట్టకేళ్ళకి ప్రొద్దుటూరుకు వచ్చేసి తర్వాత టీ తాగి ట్రిప్ క్లోజ్ చేసాం ఫ్రెండ్స్. క్లోజ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.